ప్రెసిడెంట్, అదేవిధంగా తెలంగాణ ప్రదేశ్ సంఘం వైస్ చైర్మన్, సభ్యులందరికీ నమస్కారములు. మనము ఈ మధ్యకాలంలో చూసినట్టయితే గుజరాత్లో ప్రధానంగా మన ఉత్సవాలపై దాడి చేయడం అనేది జరుగుతుంది. అది వృత్తిపరంగానే కాకుండా అన్ని రంగాలలో అన్ని అంశాలపైన మన మీద దాడి చేయడం అనేది జరుగుతుంది. చెట్లు కుంటలు పోయినాయి, విద్యా ఉద్యోగాలలో పోయినాయి, అన్ని రంగాలలో మనకు మోసం చేస్తూ మన కిందికి అన్నదొక్కాలన్నటువంటి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు కింది లెవెల్ నుండి కాకుండా పై లెవెల్ కూడా వాళ్ళు చాలా చాకచక్యంగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. మనం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గంగపుత్ర బెస్తాకుండా మనం బీసీఏలో ఏదైతే ఉన్నామో మనం అందరము మన బీసీఏలో మన ముద్రాజులను బీసీడీలో ఉన్నటువంటి వాళ్ళను కలపకూడదనేది మనం అనేక ఏరియాలలో అనేక ప్రాంతాలలో ఉన్నతాధికారులకు మెమోరాండం కూడా ఇవ్వడం అనేది జరిగింది. అయినా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు కంటిన్యూగా కొనసాగడం అనేది జరుగుతుంది. దానికి భిన్నంగా మనం ఏంటంటే మనము అందరం కలిసి బీసీలో ఉన్నటువంటి కులాలందరినీ కలుపుకొని మనము ఏకతాటిగా దాన్ని వ్యతిరేకిస్తేనే దాన్ని మనం భవిష్యత్తులో మనకు కానీ మన పిల్లలకు కానీ ఏదైనా అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు అన్న చెప్పినట్టు బీసీఏలో ఉన్నటువంటి వాళ్ళం మనము చాలా పేద పరిస్థితులలో ఉన్నాం. మనం కేవలం పెద్ద ఉన్నతాధికారి పదవులలో లేము, రాజకీయంగా లేము, పేద పరిస్థితుల్లో ఉన్నాం. అదే ముద్రాజులు చూసినట్లయితే అన్ని రంగాలలో విద్యారంగంలో కానీ ఉద్యోగ రంగాలలో కానీ అదేవిధంగా పొలిటికల్ కానీ చూసినట్టయితే వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళను బీసీ ఏలో కలపకుండా మనం అందరం కలిసికట్టుగా ప్రయత్నం చేస్తేనే దీన్ని మనం ఏదన్నా ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను.